In the fire, they will come a leader. Oh, Jesus, Gambhiram. అరే ఆగండి మామా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. రాజ్మాతా సమర్ శంఖ్ ఫూక్ దో. రహానే బ్రో ఎట్లుంది? ముంబై దెబ్బ కేకేఆర్ అబ్బా. వాడి ఎవ్వ 220 రన్స్ కొట్టేపాటికి మ్యాచ్ గెలిచేస్తాము అనుకున్నారా? లాస్ట్ కి ఏమైంది? వాటిగన చేసి పడేశాం. అది బై ముంబై బ్యాటింగ్ అంటే ఆకాశంలో ఉంటుంది చుక్క, నేలపై ఉంటుంది మొక్క. ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ కి బొక్క. రోహిత్ ఇది బొక్కే, పెద్ద బొక్కే. మా బౌలర్లు ఇంతగానం బొక్క పెడతారని కల్లో కాడ ఉంచుకోలేదు. 220 రన్స్ కొట్టే మ్యాచ్ వట్టిగానే గెలుస్తాము అనుకున్నా, కానీ కట్ చేస్తే 5 బాల్స్ ఉండగానే మ్యాచ్ గెలిచేసినారు. అరే ఏంది భయ్యా బౌలర్లు, ఒక్కరంటే ఒక్కరు మంచిగా వేయకపోతే ఎలా? ఇటు పక్క ఫాస్ట్ బౌలింగ్ చూసుకున్నా తుస్సే, అటు పక్క స్పిన్ చూసినా తుస్సే. మేమెంత కష్టపడి 220 రన్స్ కొట్టాము, కానీ మీరు మాత్రం వట్టిగానే ఇచ్చి పడేశారు. అయినా రింకు బ్రో, ఫాస్ట్ బౌలర్లు పవర్ ప్లే లో 1-2 పుల్లలు పీక్తేనే కదా మేము హెల్ప్ చేసేకయ్యేది. నీ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 70 బాల్స్ కి 140 రన్స్ ఇచ్చారు. ఆడే మ్యాచ్ మొత్తం సంకనాకపోయింది. ముందునే ముంబై వాన్కడి పిచ్చు మొత్తం బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది. స్పిన్నర్లు కాస్త హెల్ప్ చేసింటే పుల్లలు పీక్కుని ఉండేవాళ్ళమా. వాటే బ్యాటింగ్ రోహిత్ బ్రో, చింపారేసావంతే. జస్ట్ 38 బాల్స్ కి 78 రన్స్, 6 6లు 6 4లు. కేకేఆర్ బౌలర్లు అయితే ఒక్కొక్కరిని ఆడేసుకున్నారు. మన వాన్కడేలో మొదటి మ్యాచ్ ఫ్యాన్స్ కి అయితే దిల్ ఖుష్ చేశావు. అరే హిట్ మ్యాన్ అంటే ఆ మాత్రం ఉండాలి మరి. అరే మన హోమ్ గ్రౌండ్ లో మనం గెలకుండా ఎవరు గెలుస్తారు? వాళ్ళు 250 కొట్టినా 270 కొట్టినా వట్టిగానే చేసేసే వాళ్ళము. ఇక్కడ ఉన్నది హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే మనం ఇంత పెద్ద చేజ్ ని ఇంత ఈజీగా ఫినిష్ చేయడానికి కారణం ఎవరు? రోహిత్ శర్మ ఒక్కడే కాదు, రియాన్ రికల్టను ఏం కొట్టినా బాయ్ కారేసినావు అంతే. 43 బాల్స్ కి 81 రన్స్, 8 6లు 4 4లు, మొత్తం 188 స్ట్రైక్ రేటు. సూపర్ రికల్టను. ఈ రియాన్ రికల్టన్ మజాక. ఈ సీజన్ మొత్తం ఓపెనర్ గా కాకొద్దు, రియాన్ రికల్టనే ముద్దు అని చేయడమే ఈ రికల్టన్ పని. ఈ మ్యాచ్ అంతా జస్ట్ శాంపుల్సే. నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఉంటుంది అసలు సిసలైన రికల్టన్ పవర్ ఏంటో. దొరికిన వాళ్ళే దొరికినట్టే పిసుకుతా, రికల్టన్ పవర్ ఏంటో చూపిస్తా. బౌలింగ్ పవర్ ప్లే 70+ రన్స్ ఇచ్చేసి ఆ తర్వాత ఏమైనా కంబ్యాక్. ఎక్స్పెషల్లీ శార్దుల్ ఠాగూర్ ఏమైనా బౌలింగ్. మొదటి బ్రేక్ త్రూ నువ్వే, సెకండ్ బ్రేక్ త్రూ నువ్వే, థర్డ్ బ్రేక్ త్రూ నువ్వే. అలా చెప్పుకుంటూ పోతే మంచి హిట్టర్లని రౌండ్ అవతల నూకి పడేశావు. ఆ తర్వాత డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బూమ్రా. మన ఓల్డ్ బౌలింగ్ చూసి 250 రన్స్ పక్కా పోతుంది అనుకున్నా, కానీ బూమ్రా బాయ్ మాత్రం 4 ఓవర్లకి జస్ట్ 35 రన్స్ ఇచ్చారు. ఇలాంటి బ్యాటింగ్ పిచ్ లో అంతగానం బౌలింగ్ వేశారంటే నువ్వైతే తోపు తురుమే బూమ్రా బ్రో. మొదలెట్టాం, ఫస్ట్ మ్యాచ్ నుంచి గెలుపు మొదలెట్టాం. ఇక మనల్ని ఆపే టీం అంటూ ఏది ఉండదు. దొరికిన టీం ని దొరికినట్టే పిసుక్కుంటూ పోదాం. ఈసారి కప్పు మాత్రం మనమే కొడదాం. మా ఇంటి పక్కన ఉంటుంది కుక్క. ఈసారి ముంబై ప్లే ఆఫ్స్ పక్కా.